హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా లేదా అప్పుడే వండుకున్న అన్నంతో కొత్తగా ఘాటుగా చాలా టేస్టీగా ఉండే రైస్ని ప్రిపేర్ చేయాలనుకుంటే మీకోసమే ఈ వీడియో. ఇంతకీ వంటకం పేరేంటో చెప్పలేదు కదా, ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. నేనైతే ఇది మిగిలిపోయిన అన్నంతో తయారు చేశాను. ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మా ఇంటిల్లిపాదికి ఫేవరెట్ అయిపోయిందంటే నమ్మండి. దీనికోసం ఒకవేళ వేడన్నం అయితే చక్కగా చల్లారి పెట్టుకోండి. అదే మిగిలిపోయిన అన్నం అయితే చక్కగా గడ్డలు లేకుండా విడలు తీసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకోండి. ఇప్పుడు ఆ అన్నంలోకి ఆవకాయని 3 బద్దల వరకు వేస్తున్నాను. అలాగే దానికి సరిపడా గుజ్జును కూడా వేస్తున్నాను. ఈ అన్నము ఒక మీడియం సైజు కప్ తోటి తీసుకున్నానండి. ఈ అన్నము 2 మనుషులకి సరిపోతుంది. ఇలా కలుపుకున్న ఆవకాయను చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, నాకు కూడా అంతేనండి. కానీ ఏం చేద్దాం, పక్కన పెట్టేసేసి ఒక బాండీలో టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసి అది వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఆనియన్ తరుగుని వేయండి. ఈ ముక్కలు సన్నగా తరుక్కుంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేయండి. ఫ్రైడ్ రైస్లో కరివేపాకు ఏంటి అనుకుంటున్నారా? ఆవకాయ ఫ్రైడ్ రైస్ కదండి, కరివేపాకు వేస్తే ఆ టేస్టే వేరు. ఇంక తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఆనియన్స్ వేగటానికి కొంచెం ఉప్పు వేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. లైట్గా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక 5-6 చిన్నులపాయలు క్రష్ చేసుకొని దీంట్లో వేయండి. చిన్నులపాయ ఫ్లేవర్ అనేది ఈ ఫ్రైడ్ రైస్లో బాగా తెలుస్తుంది. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి పొడవుగా తరిగిన చీలికలు దీంట్లో వేయండి. పచ్చిమిర్చి వేయటం వల్ల ఈ ఫ్రైడ్ రైస్ అనేది మరింత ఘాటుగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. చూడండి, బాగా ఎర్రగా కాకుండా ఒక 70% ఉల్లిపాయలు వేగాలి, చిన్నులపాయలు కూడా చక్కగా వేగాలి. ఈ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకున్న తర్వాత 2 కోడిగుడ్లు కొట్టేసి వాటిని దీంట్లో వేసేసేయండి. నేను 2కి చేస్తున్నాను కదా, అందుకని 2 ఎగ్స్ సరిపోతాయి. దీంట్లో పైనుంచి కోడిగుడ్లకు పట్టే విధంగా కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేస్తూ ఎగ్ పొరుటుని లైట్గా ఫ్రై చేసుకోండి. చూడండి, చిన్న ముక్కలుగా అయ్యే వరకు కూడా అలా గరిటెతో స్మాష్ చేసుకుంటే పొరుటు అనేది బాగా వేగుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయండి. ఈ కోడిగుడ్డు పొరుటుకి ధనియాల పొడి, కారం పట్టే విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా దీంట్లో ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయొద్దు. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవకాయలో ఉన్న ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో వేయండి. అందుకే నేను స్టార్టింగ్లో ఆయిల్ తక్కువ వేశాను. ఇప్పుడు రెడీ చేసుకున్న ఆవకాయ అన్నము, అలాగే పైనుంచి చక్కగా శుభ్రంగా కడిగి తరుక్కున్న కొత్తిమీర గుప్పెడు వరకు వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే ఈ ఆవకాయ అన్నానికి కోడిగుడ్డు పొరుటు అనేది చాలా బాగా పడుతుంది. అంతేనండి, ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ యమ్మీగా రెడీ అయిపోతుంది. మీ పాత ఆవకాయ అయిపోయే లోపల పక్కాగా ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏముంది, ఆవకాయ అన్నం కలుపుకొని పక్కన ఎగ్ ఆమ్లెట్ నంచుకొని తిన్నట్టు ఉంటుంది టేస్ట్ అనుకునేరు. అలా ఏం కాదండి, ఇది తింటుంటే అక్కడక్కడ వెల్లుల్లి పలుకులు తగులుతూ నోటికి పుల్లగా ఘాటుగా డిఫరెంట్ ఫ్లేవర్తో భలే టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.